హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో రొయ్యలు కర్రీ దాని తయారీ విధానం చూద్దామా అండి. 1/2 కేజీ రొయ్యలు మంచిగా 3-4 టైమ్స్ బాగా కడిగేసి లాస్ట్కి ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద టమాటా, 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కచ్చాపక్కగా మనం దంచి పెట్టుకోవాలి. ఇలా మట్టి కుండ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి. నేను చేపల పులుసు ఉండని, రొయ్యల కర్రీ ఉండని ఈ మట్టి కుండలోనే చేస్తానండి. నా ప్రీవియస్ వీడియో మీరు చూస్తూ ఉంటే నా చేపల పులుసు నేను ఇదే కుండలో చేశాను. రొయ్యలు కొంచెం మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయని ఇలా పసుపు ఉప్పు వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్గా కావాలి. ఈ కలర్ సరిపోతుందండి, మరీ బ్రౌన్గా చేసుకోవద్దు. టమాటా పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండి టమాటా పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలా యాడ్ చేసుకోవాలి. కారం, 4 స్పూన్స్ కారం. నాన్ వెజ్కి కారం ఎక్కువనే ఉండాలండి. ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు దీంట్లో ఒక 1/2 స్పూన్ అంతా వేసుకుందాము, ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా. తక్కువ పడితే మళ్ళీ లాస్ట్ వేసుకోవచ్చు. వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేయాలి దీంట్లో. వేసి అన్ని మసాలా అంతా రొయ్యలకి పట్టించేసేయాలి. అంత మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా ఫ్రై దాంట్లోనే ఉంది. ఈ మసాలా అంతా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే కర్రీ బాగా టేస్ట్గా అవుతుంది. మనం ఎంత మంచిగా కొంచెం ఓపికతో
ఫ్రై చేసుకున్నామో కర్రీ అంత మంచిగా టేస్ట్గా బాగా కుదురుతుంది. ఇవంతా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే మసాలాతోనే, నేనేం వేరే మసాలా ఏమి యాడ్ చేయలేదు దీంట్లో. ఇలా అన్నీ కలిపేసి మనం దీంట్లో వాటర్ వేయొద్దండి. రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ వేయొద్దు. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో దీని మీద ఇలా వాటర్ పెట్టేసి మూత పెట్టేస్తే కింద అడగంటదండి. చూద్దామా ఎంతవరకు అయిందో కర్రీ. మంచిగా కొత్తగా బాగా ఉడుకుతుంది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూసారా, మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు. రొయ్యల నుంచే వాటర్ వచ్చింది. ఇప్పుడు మనం జీరా పౌడర్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కలిపేయాలి. ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఇంకొక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. నేను చెక్ చేసుకున్నాను, నాకు కొంచెం సాల్ట్ తక్కువ పడింది, అందుకని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇంకొక హాఫ్ స్పూన్. మీరు మీ టేస్ట్కి చూసి యాడ్ చేసుకోండి. వేసి ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. దింపే ముందు గరం మసాలా వేసుకోవాలండి. చూడండి, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి కాబట్టి ఇంకో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం కర్రీని. జీరా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసి ఇంకొక 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుందండి. మూత మీద మనం వాటర్ ఉంచాం కదండి, అది తీసేయాలి. మామూలుగా ఇలా ప్లెయిన్గా మనం ఇంకా మూత పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. అయిపోయిందండి, ఆల్మోస్ట్ మొత్తం కర్రీ అయిపోయింది. లాస్ట్కి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుంటే రొయ్యలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి మీద తిన్నాక చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇది ఫిష్ కర్రీ అంతా చల్లార్చుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేస్తున్నట్టునే కర్రీ అయిపోయినట్టు. కొంచెం డౌట్ ఉంటే ప్రాన్స్ ఒకటి తీసుకొని మనం ఇలా స్పూన్లో చుంచి ఇట్లా కట్ చేసి చూసుకుంటే తెలిసిపోతుందండి. నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసానండి. మట్టి కుండ కదా, వేడికి ఇంకా ఇలా బబుల్స్ లాగా కనిపిస్తుంది, మీకు మసులుతుంది. ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇంకా అయిపోయిందండి. ఈరోజు డిష్ అవుట్ లేదు. ఇలానే నేను కంప్లీట్గా చల్లారిచ్చేసినాక ఆఫ్టర్నూన్ లంచ్కి మార్నింగే ప్రిపేర్ చేసేసాను. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ కర్రీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలానే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.